పేరు ఉదయకిరణ్ దోరట్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్గా చేస్తున్నాను. నేను ఈరోజు మీకు డిఎఫ్ఐ అంటే ఏమిటి, హై డిఎఫ్ఐ కాజెస్ ఏమిటి, సో ఐడిఎఫ్ఐ ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, ఇది షార్ట్కట్లో డిఎఫ్ఐ అంటారు. శుక్రకణంలో ఉన్న డిఎన్ఏలో ఎంత % ఫ్రాగ్మెంటేషన్ ఉందని మెజర్ చేస్తాము. సో దీంట్లో 15% కన్నా తక్కువ ఉంటే నార్మల్ డిఎఫ్ఐ అని, 15 to 30% ఉంటే మీడియం డిఎఫ్ఐ అని, 30% కన్నా అబోవ్ ఉంటే దాన్ని హై డిఎఫ్ఐ కింద కన్సిడర్ చేస్తాము. సో డిఎఫ్ఐ హై అవ్వడానికి కాజెస్ ఏంటి అంటే, సో ఒకటి ఏజ్ పెరిగే కొద్ది ఫర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో 40 అండ్ అబోవ్ వాళ్ళకి నార్మల్గా డిఎఫ్ఐ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా చేసే వాళ్ళకి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్లో కీమోథెరపీ లేదా రేడియేషన్కి గురవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా డిఎఫ్ఐ అనేది ఎక్కువగా ఉంటుంది. హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డిఎఫ్ఐ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే దానివల్ల ఏంటి మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, సో డిఎఫ్ఐ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐవీఎఫ్లో పిండం ఏర్పడిన తర్వాత దాని ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఒకవేళ ఎదుగుదల సరిగ్గా ఉన్నా కానీ ఇంప్లాంటేషన్ అయినప్పుడు తక్కువ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఉండడం కానీ, లేదా ఇంప్లాంటేషన్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డిఎఫ్ఐ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు, వాళ్ళ స్పర్మ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ ద్వారా నార్మల్ డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్స్ని మనము సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.